ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 30వ అధ్యాయం 18వ వచనం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మీకు చెప్పమన్నారు. కాసేపు మీరు దేవుని వాక్యాన్ని వినండి. యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అందరు చెప్పండి, నేను చదివిన మాట. యాకోబు గుడారములను కరుణించి వారి గుడారములను చెరలో నుండి రప్పింతును. నివాస స్థలములు, గుడారములు రెండు ఒకే అర్థం. గుడారములు, గుడారము అనే అంశం మీద కొన్ని ఆత్మీయతలు నేను మీకు ఈరోజు బోధిస్తాను. యాకోబు గుడారములను కరుణించి చెరలో నుండి వారి గుడారములను రప్పించెదను అని ప్రభు చెప్తున్నారు. గుడారము అంటే ప్రస్తుతం మనం జీవించే జీవితాన్ని చూపిస్తుంది. వివిధ అర్థాలు ఉంటాయి. మన పితరులు ప్రత్యక్ష గుడారం కట్టుకున్నారు కదా, దాన్ని పౌలు గారు హెబ్రీ పత్రికలో వివరిస్తూ 9వ అధ్యాయంలో 7, 8 ఈ 2 వచనాలలో అంటారు. దానిని 2 విధాలుగా చెప్పారు. 2 గుడారాలు అని చెప్పారు. 2 గుడారాలు. ప్రత్యక్ష గుడారం ఒకటే అయినను ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలుగా ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ రెండింటినీ 2 గుడారములు అని ఉపయోగించారు. ఒక గుడారం పరిశుద్ధ స్థలం, 2వ గుడారం అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలమైన మరొక గుడారములోనేమో నిబంధన మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, మహిమగల 2 కెరూబులు ఉంటాయి. ఈ 2 గుడారముల గురించి పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ మొదటి గుడారం ప్రస్తుత కాలమును చూపుచున్నది అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన 7, 8 వచనాలు 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో. తర్వాత చూడండి, ప్రస్తుత కాలమును చూపుచున్నది అంటాడు. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలాన్ని చూపుతుంది. ఈ గుడారం దాటిన తర్వాత మరొక గుడారములో మనము ప్రవేశించాలి. అదేమో రాబోయే నిత్యత్వాన్ని చూపుతూ ఉంటుంది. నిత్యత్వాన్ని పౌలు గారు దీన్ని ఎలా పోల్చారంటే, మన దేహమే ఒక గుడారం, ఈ గుడారం పైన మరొక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాము అంటాడు. ఇంకొక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఈ మొదటి నుండి
ఆయన ఇదే మాట చెప్పారు, ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పనితో కాకుండా దేవుని చేత కట్టబడినదైనటువంటి మరొక గుడారాన్ని దీనిపైన మనము ధరించుకోబోతున్నాము అంటారు. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. గుడారము అంటే ప్రస్తుతం మనం జీవించే జీవితాన్ని చూపుతుంది. అందుకే యాకోబు గుడారములను నేను కరుణించి వాటిని చెరలో నుండి రప్పించెదను. యాకోబు గుడారములను కరుణించి చెరలో నుండి వాటిని నేను రప్పించెదను. ఇప్పుడు చెప్పండి, గుడారాలు ఐగుప్తు దేశానికి వెళ్ళినా లేదు. అసలు ఇశ్రాయేలీలు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు కానీ, అష్షూరీయులకి బానిసలుగా వెళ్ళారు కానీ, వాళ్ళ ఇల్లు వాళ్ళ గుడారాలు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి కొంచెం. వాళ్ళు మాత్రమే వెళ్ళారు బానిసలుగా చెరలో వెళ్ళినటువంటి వాళ్ళను గురించి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, వారి గుడారములను నేను కరుణించి చెరలో నుండి వారి గుడారములను నేను రప్పించెదను. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్పాను? గుడారము అంటే ప్రస్తుతం మనం జీవించే జీవితాన్ని చూపుచున్నది. దాని కొరకు ఈ వివరణ మీకు ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, గుడారం అంటే ఏమిటి? మనం జీవించే జీవితాన్ని చూపుతుంది. మన జీవితమే గుడారం. దీనిపైన మరొక గుడారమును మనము ధరించుకోబోతున్నాము. ఇప్పుడు ఎవరు సావరలే కానీ ఉదాహరణ చెప్తున్నా. చనిపోయారు అనుకోండి, ఈ దేహాన్ని భూమిలో పాతి పెడతారు. మట్టికి మన్ను, ధూళికి ధూళి అవదు. బైబిల్ ప్రకారంగా అవదు. భూమి ఉంది కదా, ఈ భూమి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఒక వస్తువుని ఏ విధంగా కాపాడుతూ ఉంటుందో ఫ్రిడ్జు, భూమి తనలోని ప్రేతలను అలా కాపాడుతుంది. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వచ్చినప్పుడు ఈ దేహం అంద ఈ మర్త్యమైనది, ఈ దేహం అలా భూమిలో నుంచి బయటకు వచ్చి అమర్త్యతను ధరించుకుంటుంది, అక్షయతను ధరించుకుంటుంది. మహిమగల గుడారముగా, ఒక మహిమ కలిగిన శరీరముగా ప్రభువుని ఎదుర్కోబోతుంది. అది ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడే చనిపోతామేమో, సమాధి కార్యక్రమానికి వచ్చారేమో రాజన్న గారు అనుకోబాకండి. ఉదాహరణ చెప్తున్నా, తర్వాత జరిగే విషయాలు ఇవన్నీ. నా దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని చెరలో నుండి రప్పించునుగాక, చెరలో నుండి రప్పించునుగాక. ఏదో ఒక చెరలోకి వెళ్తున్నారు ఈ రోజున. మీ జీవితం ఏదో ఒక చెరలోనికి వెళ్తుంది. ఇంకో మాట చెప్పనా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడేమని రాయబడిందంటే, పడిపోయిన గుడారం. మొదటేమో చెరలో ఉన్న గుడారం, ఇదేమో పడిపోయిన గుడారం. అంటే అర్థమేంటి? చెరలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు మరికొంతమంది. పడిపోయిన దావీదు
గుడారం అని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట నోట్ చేయండి. 10వ అధ్యాయం. అన్న ఈ బాక్స్ కొంచెం ముందు సరిపండి. 20వ వచనం. నా గుడారము చినిగిపోయెను. ఇక్కడ చూడండి, గుడారం చినిగిపోయిందట. నోట్ చేయండి. చెరలోకి వెళ్ళిన గుడారం, పడిపోయిన గుడారం. చెప్పండి ఇప్పుడు మూడవది, చినిగిపోయిన గుడారం. గుడారం చినిగిపోయిందట. ఇంకో మాట కూడా చెప్తాం చూడండి. 106వ కీర్తన 25వ వచనం. ఇక్కడ గుడారంలో ఇంకోటి జరుగుతుంది చూడండి. వారు తమ గుడారములలో సనుగుకొనిరి, గునుగుకొనిరి, సనుగుకొనిరి. ఒక గుడారమేమో చెరలోకి వెళ్ళింది, ఇంకో గుడారమేమో పడిపోయింది, ఇంకో గుడారమేమో చీకిపోయింది, ఇంకో గుడారమేమో చినిగిపోయింది, ఇంకో గుడారమేమో సనుగుతుంది. ఉండవలసిన ఆత్మీయతలో ఉండకుండా మనిషి జీవితం ఈ దిశగా నడిపించబడుతూ ఉంది ఈ రోజున. ఎవరు చెప్పగలరు? లోకమనే చెరలోనికి నేను వెళ్ళలేదు, పాపమనే చెరలోనికి నేను వెళ్ళలేదు, మనుషులనే చెరలోనికి నేను వెళ్ళలేదు. ఈ ఆగస్టు నెల అసలు మనకి ఏం చూపిస్తుంది? బ్రిటిష్ యొక్క పాలనలో నుండి మన దేశం బయటకు వచ్చిన అనుభవాన్ని చూపిస్తుంది. బానిసత్వంలో నుండి భారతదేశం బయటికి వచ్చిన అనుభవాన్ని చూపిస్తుంది ఈ ఆగస్టు నెల. ఎందుకో మరి ఆగస్టు ఆఖరి రోజున ఒక సేవకునిగా నన్ను దేవుడు మీ దగ్గర తీసుకొని వచ్చారు. ఒక సేవకుని నోటి నుండి వచ్చే మాటను రూఢీపరిచే దేవుడు ఈ ఆరాధనలో మీ ప్రతి ఒక్కరితో చెప్తున్నారు. చెరలోనికి వెళ్ళిన మీ గుడారములు, పడిపోయిన మీ గుడారములు, చీకిపోయిన మీ గుడారములు, ఉండవలసిన ఆత్మీయతలో ఉండకుండా సనిగే అనుభవాలలోనికి వెళ్ళిపోయిన మీ గుడారములను నా దేవుడు రప్పించునుగాక, రప్పించునుగాక, రప్పించునుగాక. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా. చెరలో నుండి మీ గుడారమును రప్పించునుగాక, విడిపించునుగాక, విడిపించునుగాక. విడుదల పొందబోతున్నారు, మీరు విడుదల పొందబోతున్నారు. ఈ ఆరాధనలో నా దేవుడు మీ గుడారములను కరుణించి విడిపించునుగాక, విడిపించునుగాక. ఆయన కరుణించునుగాక, కరుణించునుగాక. ఆయన కరుణా కటాక్షములకు నా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ప్రాప్తులుగా మార్చునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ప్రక్కనలో చెప్పండి, మీ గుడారములను కరుణించి. నన్నే చూస్తున్నారు మీరు. ప్రక్కన వాళ్ళకి చెప్పండి. పెట్టరా సౌండ్ పెట్టరా, తీస్తూ తలకాయ నొప్పైంది. కొనుక్కున్నట్టుగా ఉంది, చెప్తున్నట్టుగా లేదు. అమలింగో చోర పెట్టివి, అమలింగో చోర పెట్టు. చెప్పండి, నాకు కాదు, ప్రక్కన వాళ్ళకి చెప్పండి. మీ గుడారములను కరుణించి చెరలో నుండి రప్పించును. ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టారనుకోండి, ఏమంటారు మన రాయలసీమలో? తాకట్టేనా, కుదవ పెట్టారంటారా? రెండు వాడతారా?
మీ మెడలో వేసుకునే గోల్డ్ చైన్ అనుకోండి, ఎందుకంటే విలువైంది కాబట్టి. అది తాకట్టు పెట్టారనుకోండి, ఊరంతా చెప్పుకుంటారా, నా గొలుసు తాకట్టు పెట్టానమ్మా ఈ మధ్య 10,000కి అంటారా? దాన్ని విడిపించుకుంటే సంతోషిస్తారా? మీరు చెప్పాలి. ఇప్పుడు తాకట్లో ఉంటే సంతోషమా, లేకపోతే విడిపించుకుంటే సంతోషమా? చెప్పండి, మీరు చెప్పండి. మీ ఇల్లు బ్యాంకులో లోను తీసుకున్నారు, ఆ డబ్బు కట్టుకోకుండా ఉంటే సంతోషమా, అది విడిపించబడితే సంతోషమా? చెప్పాలి ఇప్పుడు. అంతే కదా. బ్యాంకులో తాకట్టు పెట్టాను, బ్యాంకులో లోన్ తీసుకున్నాను, నా స్థలానికి, నా ఇంటి మీద అప్పెంత ఉంది అని. అందులో నుంచి విడుదల పొందితే కదా సంతోషం. ఈ ఆరాధనలో ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నారు. ఆయన మీ గుడారములను కరుణించునుగాక. మీ గుడారములను చెరలో నుండి, మిమ్ములను చెరలో నుండి నా దేవుడు రప్పించునుగాక. ఈ ఆరాధన ముగించేసరికే మీరు విశ్వసించండి, చెర కొట్టివేయబడుతుంది. బంధకాల నుంచి బయటికి రాబోతున్నారు, మీరు విడిపించబడబోతున్నారు. విడుదల కలగబోతుంది. ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నారు నా దేవుడు. అద్భుతమైన కార్యాన్ని చేయటానికే ఈ ఆరాధన దేవుడు ఏర్పరిచారు. ఆశతో మిమ్మల్ని అందరినీ ప్రభు ఇక్కడ తీసుకొని వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని నా దేవుడు కరుణించునగాక. చెరలో నుండి నా దేవుడు మిమ్మల్ని రప్పించునగాక. చప్పట్లు కొట్టి సంతోషించండి ప్రతి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబాలా షందా నికరా బాబా బాబా లిబా బాబా బాబా లికాబా రిబాలా షరా బాబా రిబా బాబా 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 లికా బాబా 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 లిబారా షందా నికరా బా రిబా బాబా బాబా బాబా. విడుదల యేసునామములో విడుదల. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదవండి అందరూ. 61వ కీర్తన 4వ వచనాన్ని అందరూ చదవండి. అందరూ బైబిల్ తీయాలి వెంటనే. 61 కూడా తీయలేకపోతున్నారా? ఏదో నేను రూతు తీతు చెప్పినట్టు 61వ కీర్తన తీయలేకపోయారా? ఇంతసేపా? అందరు చదవండి. ఇలా ఇలా ఇలా. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. నన్ను చూస్తే మీరు ఇలా చెప్తారు. ఇలా చెప్పండి అందరు, చేతుల పైకి ఎత్తి అందరు చెప్పండి. యేసయ్యా యుగ యుగములు నీ గుడారములో నేను నివసించెదను. దించబాకండి. చెరలో ఉన్న గుడారములో ఎవరైనా నివసించగలరా? ఎస్ ఆర్ నో? పడిపోయిన గుడారములో ఎవరైనా నివసించగలరా? చిరిగిపోయిన గుడారములో ఎవరైనా నివసించగలరా? నో. సనుగుతూ ఉన్న గుడారములో ఎవరైనా నివసించగలరా? మీరు నివసిస్తారా? నేనైతే నివసించలేను. అర్థమైందా? మీకు అర్థమైంది? ఇప్పుడు గుడారం, ఇప్పుడు
చినిగిపోకూడదు, చెరలోనికి వెళ్ళకూడదు, పడిపోకూడదు, సనగకూడదు. గుడారం అంటే ఏమిటి? మీరు జీవించే జీవితమే. గుడారం అంటే మరలా ఏదో అనుకోబాకండి, మీరు జీవించే జీవిత అనుభవాలను చూపిస్తుంది గుడారం. ఇప్పుడు అనండి, యేసయ్యా యేసయ్యా, యుగ యుగములు నీ గుడారములో నేను నివసించెదను. యుగ యుగాలు నివసించే గుడారముగా మీ గుడారాలను నా దేవుడు మార్చునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక 4 అనుభవాలు చెప్తాను. గుడారం యొక్క అనుభవం ఎలా ఉండాలి, ఆ గుడారము మీకు ఏ ఏ అనుభవాలను చూపుతుంది, ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఆ గుడారములో మీరు ఏ ఏ స్వభావములు కలిగి నివసించాలి, ఆ గుడారములో మీరు ఏ ఏ అనుభవాలుగా మార్చబడుతున్నారు అనేది ఒక 4 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొదటిది ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. 25:27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. మీరు ఈ వాక్యాన్ని బాగా గమనించండి. ఇస్సాకు కుమారులైన ఏశావు యాకోబులను గురించి వ్రాయబడిన మాట. ఒకే తండ్రి ఒకే తల్లి, ఒక కడుపున పుట్టిన వారేను. ఒక మంచంలో పండుకొని ఉంటారు, ఒక కంచంలో తిని ఉంటారు. ఒక తల్లి రొమ్ము పాలు త్రాగి ఉంటారు వీళ్ళిద్దరూ. కానీ ఒక వ్యక్తి నివసించే అనుభవం వేరుగా ఉంది, ఒక వ్యక్తి నివసించిన అనుభవం వేరుగా ఉంది. ఒక వ్యక్తి ఏమో వేటాడుట యందు నేర్పరిగా మారిపోయి అతడు అరణ్యవాసిగా ఉన్నాడు. ఇతడు గుడార నివాసి కాదు. అరణ్యవాసి అంటే ఏంటి? ఇతడు అరణ్యములోనే నివసిస్తున్నాడు. తండ్రి దగ్గర నివసించేది ఎప్పుడు? తల్లి దగ్గర నివసించేది ఎప్పుడు? తన ఇంట నివసించేది ఎప్పుడు? ఎక్కడ నివసిస్తారో దాన్ని వాసం అంటారు. ఒక విషయం చెప్పనా మీకు? గెరాసేనుల ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళాడు. ఆ ఊరిలో అడుగు పెట్టక మునిపే ఊరు వెలుపట సమాధులలో ఒకడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సమాజంలో నివాసం చేస్తారు, కానీ ఇతడు సమాధులలో వాసం చేస్తున్నాడు. ఆ సమాధుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువుని, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చావా అంటాడు. అతడు సమాధులలో వాసం చేస్తున్నాడు. అరణ్యములో నివాసం చేయటానికి, గుడారములో నివాసం చేయటానికి ఆ వ్యత్యాసాలు ఏమిటంటే, గుడారములో నివసించే వ్యక్తికేమో సాధుత్వం ఉంది, అరణ్యములో నివసించే వ్యక్తికేమో వేటాడే తత్వం ఉంది. అందుకే యాకోబును గురించి వ్రాయబడిన మాట సాధువై. అది ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన ఒక మొదటి మాట. సాధువై.
గుడారములో నివసించే వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు గుడార అనుభవం ఏమిటి? ఇప్పుడు సాధుత్వాన్ని నేర్పుతుంది. మీరు వాళ్ళిద్దరి గురించి కూడా ఇంకొక మాట గమనించండి, అక్కడే ఉంటుంది. ఏశావేమో ఎర్రనివాడు, యాకోబేమో నున్ననివాడు. భాష అర్థమవుతుందా మీకు? యాకోబు ఎవరు? నున్ననివాడు. ఏశావుకేమో నునుపుదనం లేదు, ఒళ్ళు మొత్తం వెంట్రుకలే. ఎవరికైతే తల మీద ఉంటాయి కదా వెంట్రుకలు, మగవాళ్ళకైతే గడ్డ మీద కూడా ఉంటాయి కదా. కానీ ఇతనికి ఒళ్ళంతా, చేతులంతా కూడా వెంట్రుకలే. అందుకే వాళ్ళ నాన్నగారి దగ్గరికి యాకోబు వెళ్ళేటప్పుడు ఏశావులాగా ఆ మేకనో గొర్రెనో బొచ్చుని కప్పుకొని చేతుల మీద వెళ్ళాడు. అప్పుడు తడివి చూశాడు, వెంట్రుకలున్న చేతులు ఏంటంటే ఈడు ఏశావే అనుకున్నాడు. ఒక వ్యక్తిలోనేమో గరుకుతనం ఉంది, ఒక వ్యక్తిలోనేమో నునుపుతనం ఉంది. ఈ ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు. గుడార అనుభవం ఏం చెప్తుంది మీకంటే మృదుత్వాన్ని నేర్పుతుంది, సాధుత్వాన్ని నేర్పుతుంది. ఏంటి అప్పుడే ఫేస్ రీడింగ్ మారిపోయింది? ఓహో, డీప్గా వింటున్నారా? వినండి. కొన్ని సాధు జంతువులు ఉంటాయి, దానికి వ్యతిరేకంగా కొన్ని క్రూర జంతువులు ఉంటాయి. సాధు జంతువుల పేర్లు చెప్పండి, ఒక రెండు చెప్పండి. రెండు చెప్పండి, ఎక్కువ వద్దు. కుందేలు, కుందేలుని సాధు జంతువు అంటారు. ఓ పని చేయండి, ఈరోజు ఆరాధన ముగించగానే నల్లమల్ల అడవులకు వెళ్ళి 4 తోడేళ్ళు తెచ్చుకొని పెంచుకోండి. తోడేళ్ళు ఎందుకు పెంచలేరు? ఇప్పుడు చెప్పండి. అది క్రూర జంతువు. లేదు, చిరతలు ఎక్కువ తిరుగుతున్నాయి అంటే ఈ మధ్య. చిరతలు మొన్న ఈ మధ్య ఏజెన్సీ ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే ఆ ఊరోళ్ళే వచ్చారు, ప్రక్క ఊరోళ్ళు రాలేదు. అదేంటండి ఈ ఊరోళ్ళే వచ్చారు, ఇంత దైవజనుడు వచ్చినప్పుడు ప్రక్క ఊరోళ్ళు కూడా రావాలి కదా అంటే, మా ఊరికి వాళ్ళ ఊరికి మధ్యలో ఒక చిరత తిరుగుతుందంట. అందుకని రాత్రి కాగానే జనాల్ని బయటకు వెళ్ళనేయట్లేదని చెప్పారు. మరి ఇలాంటప్పుడు నా చేత మీటింగ్ పెట్టుకునేది మీరు, చిరతలు తిరిగేటప్పుడు. చిరత మోహం కాకపోతే 4 చిరతలు తెచ్చుకొని ఎవరైనా పెంచుకుంటారా? మీరు చెప్పండి. తలోపొద్దు, నోటితో చెప్పాలి. తోడేళ్ళు తెచ్చి పెంచుకుంటారా? పావురాలను పెంచుకుంటారా? లేకపోతే కనపడగానే పెరుక్కొని తినే డేగల్ని, గద్దలు పెంచుకుంటారా? పెంచుకోండి, గద్దని ఇలా పెంచుకోండి, చేతి మీద పెట్టుకోండి, నీ గుడ్లు పెరికేసిద్ది. మందిరంలో మేము ఎవరిని పెంచుకోవాలి? ఇప్పుడు యేసయ్య ఎవరిని పెంచుతారు మందిరంలో? ఇప్పుడు చెప్పండి. సాధువుగా ఉండే వాళ్ళని పెంచుతాడు మందిరంలో. దేహం అనే గుడారములో ఎలా నివసించాలి మీరు? మందిరం అనే గుడారములో ఎలా నివసించాలి? రాబోయే రోజుల్లో నిత్య నివాస స్థలముగా ఒక గుడారం మీ మీద కప్పబడాలి అంటే మీ గుడారములో పడిపోకుండా, సాధుత్వం అనే స్వభావం నుంచి, మృదుత్వం అనే స్వభావముల నుంచి పడిపోకుండా, మీ గుడారములు చెరలో నుంచి బయటికి రావటం, పడిపోయిన అనుభవాల నుంచి బయటికి రావటం అంటే మీ గుడారములలో మీరు సాధువులుగా జీవించుదురుగాక. ఇప్పుడు చెప్పండి, అందరు చేతుల పైకెత్తి గట్టిగా.
స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత అందరికీ ఏమి రావాలి? సాధుత్వం రావాలి, సాధువులుగా మారాలి. ఈ సాధువులు అనే ఆ మాటకు తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఏం చెప్పారంటే, మీ ఎడల మేము సాధువులమై ఉంటిమి అన్నాడు. స్తన్యమిచ్చు తల్లి తన చంటి బిడ్డలను గారవించున్నట్లు మేము మీ ఎడల సాధువులమై ఉంటిమి. కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, సాధువులమై ఉంటిమి అనే దగ్గర కింద ఏమనుంది? శిష్యులుగా. అంటే శిష్యులుగా, శిష్యులుగా. ఒక చిన్న మాట చెప్పనా మీకు? మరి నన్న వర్షిప్ చేసిన అనాలిద్దరండి. శిష్యువు అంటే చిన్న పిల్లోడు అని అర్థం. ఇద్దరు చిన్న పిల్లలు అనుకుందాం. ఇప్పుడే పుట్టి పెరిగాడు పాపం, పాలు కారిపోతున్నాయి మొహంలో. చిన్న పిల్లోడు. చిన్నపిల్లలను అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూడండి, మీరు కావాలంటే కోపం వచ్చినప్పుడు, నా మొహం చూడబాకు ఎలా అంటది. ఆ బిడ్డ ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఆ పిల్ల నెడతా ఉంటే, ఆ తల్లి నెడతా ఉంటే, తండ్రిని నెడతా ఉంటే, నువ్వు నేను నెడతనే ఉంటాను, నువ్వు వస్తూనే ఉండాలా, ఇసుకలు ఆడుకోవద్దారు, నువ్వు వెళ్ళిపో, నా మొహం చూడొద్దు, బడికి వెళ్ళమంటే వెళ్ళాను, నువ్వు అసలు నువ్వు నా దగ్గర రా, తెలు రా, నేను నెడతనే ఉంటాను, నువ్వు వస్తూనే ఉండాలి. వీళ్ళెవరు? చిన్నపిల్లలు, శిష్యులు. మీరు బందీ ఆడేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు ఉండే స్వభావం ఇది. ఇప్పుడు ఇంటర్, బిటెక్, ఎంటెక్, డిగ్రీ, ఇంటర్, 10th, ఈ మధ్య కొంచెం ఓవర్ చేస్తున్నావు నువ్వు. నీ మొహం కూడా చూపించొద్దు, వెళ్ళు. ఎవడు రాడు, పెద్దోడు కదాడు, పొమ్మన్నావు, మళ్ళీ నా కొరకు ఏడవద్దు, వెళ్తున్నా, ఎక్కడో చోట బ్రతుకుతా, నా కొరకు మరలా వెతకొద్దు అంటాడు. ఎవరు చెప్పాలి? పెద్దోడికి ఉండే బుద్ధులు ఇవి. చిన్నోడికి ఉండే బుద్ధులు చెప్పేది నీకు కదా, ఈసారి చూడ దగ్గరికి రాలా, నేనేమన్నలే కానీ ఇప్పుడు ప్రైస్లో నీకే ఈసారి. ఈ చిన్నపిల్లడు శిశువుకు ఉండే బుద్ధి, పెద్దోళ్ళకు ఉండే బుద్ధి. కూర్చో. పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 అంటాడు, ఏమని? మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై మీరు శిశువులుగా, సాధువులుగా, పిల్లలుగా ఉండండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసు రక్తము చేత మీరు కడగబడిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన తర్వాత, నిర్మలమైన వాక్యం అనే పాలు చేత మీరు కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై మీ గుడారములో మీరు నివసించుదురుగాక. సాధుత్వాన్ని నా దేవుడు మీకు ఇచ్చునగాక, మృదుత్వాన్ని నా దేవుడు మీకు ఇచ్చునగాక, క్రూర హేయ స్వభావాలన్నీ నా దేవుడు తొలగించి, ఆ స్వభావాలను బట్టి మీ గుడారం చెరలోనికి వెళ్తుంది.
ఆ స్వభావాన్ని బట్టి మీ గుడారం పడిపోతుంది. ఆ స్వభావాన్ని బట్టి మీ గుడారం చినిగిపోయే పరిస్థితుల మధ్యలో ఉండగా యాకోబు నివాస స్థలములను గుడారములను కరుణించి చెరలో నుండి రప్పించిన దేవుడు, ఈ ఆరాధనలో నా దేవుడు మీ గుడారములను చెరలో నుండి రప్పించి సాధుత్వ స్వభావాన్ని కలగజేయునుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా. చక్కని మృదువైన స్వభావాన్ని దేవుడు మీకు ఇవ్వాలి. సాధుత్వాన్ని నా దేవుడు మీకు ఇవ్వాలి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 11-19 చూడండి. 11-19 ఇర్మియా గ్రంథం. నేను వదకు తేబడుచున్న సాధువునైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మరలా చదవండి. నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. అందరు చెప్పండి ఈ మాట. ఇలా 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 యేసయ్యా. అందరూ సాధువైన, ఎంత చెప్పాలన్నా, ఇదేమన్నా 1వ తరగతా? చిన్నప్పుడు మాస్టర్ గారు చెప్పేవారు, ఒక అట్లా ఒక్కటే, ఒక్క రెండు రెండు, ఒక్క మూడు మూడు. ఏం ఒక్క? మీరు చెప్పలేరా? నేను చెప్పాలా? అనండి అందరూ. సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. ఏదో అంటలేదుగా. ఇంకోసారి. ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఇప్పుడు చెప్పండి, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఏమండి, గుడిలో ఉన్నా, బయల్లో ఉన్నా ఎలా ఉండాలి? సాధువైన గొర్రె పిల్ల వలె ఉందురుగాక. గొర్రెపిల్ల ఎక్కడైనా కరిసింది ఈ మధ్య అని వార్తలు వచ్చాయా? గొర్రెపిల్ల రక్కింది, గొర్రెపిల్ల కరిసింది, గొర్రెపిల్ల అంట ఈ మధ్య తోడేళ్ళని చంపిందంట, ఈ మధ్య గొర్రెపిల్ల మనిషి మీద దాడి చేసి రక్తం త్రాగిందంట అనే వార్తలు ఎప్పుడైనా మనం విన్నామా? చెప్పాలి. భర్తలను తిట్టే భార్యలు ఉంటారు, భార్యలను కొట్టే భర్తలు ఉంటారు. అప్పుడు మీరు సాధు జంతువా లేకపోతే ఏమండి క్రూర జంతువా? ఇప్పుడు చెప్పరే. అన్నయ్య మీ ప్రార్థనా మందిరానికి వస్తున్నారు కానీ నా భార్య దొంగదన్నయ్య అన్నాడు ఒకడు. నేను కావాలని చెప్పుంటాడులే అనుకున్నాను. ఓసారి మైక్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను, చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు. ఆ ఊరు వెళ్ళాను. ఆ ఇల్లు నాకు తెలుసు. ఇక్కడ మనోళ్ళ ఇల్లు ఉంది కదా, సాయంకాలం అయింది, ఓ టీయో కాఫీయో పెట్టించుకొని త్రాగుదామని చెప్పి ఇంటికి వెళ్తున్నా. ఆటో ఇంటి ముందు ఆపాను. ఆ రోజు నేను అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా, కలర్ బట్టలు వెళ్ళాను, నన్ను గుర్తుపట్ల. ఆ సహోదరి చీపిరి కట్ట తీసుకొని త్రిప్పి భార్యను పిల్లను కొడుతుంది, కూతుర్ని. ఇక మాట్లాడే మాటలు మామూలుగా లేవు, మీకు చెప్తే వినరు, బాధపడతారు. ఇక ఆ మొహమా, ఈ మొహమా, గాలి మొహమా, చెప్పండి, లోకంలో ఉన్న మాటలన్నీ వస్తున్నాయి. భర్త గారు ముందు చెప్పారు కదా, దొంగదన్నయ్య మీ ప్రార్థనకు వస్తుంది కానీ నా భార్య అని రుజువుపరచబడింది ఆ నోటి మాట. ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడేమో అన్య భాషలో, ఇంటి దగ్గరికి ఏంటేనేమో చీపిరి కట్ట త్రిప్పి కొడుతూ, ఇక అన్నీ బూతు మాటలు పడేసి తొక్కుతా అంటుంది కూతురుని, రక్తం త్రాగుతా అంటుంది.
ఏంటి అసలు దూరం అంటే ఓడ్చలేదంట. ఏంటిది? అది దానికి అంత రెచ్చిపోవాలా? ఇక నేను ఏం చేయాలి అర్థం కాక గేటు దగ్గర నిలబడి హల్లెలూయా అన్నాను. మన గుర్తు అదే కదా, మన జెండా అదే, హల్లెలూయా అన్నాను. ఎంత తెలివి కలిగిందంటే ఈ అమ్మాయి, చీపిరి కట్ట మరలా ఇటు తిప్పి ఊడ్చుకుంటూ ఎప్పుడొచ్చారు రాజన్న గారు అన్నది. ఏమి నటన, ఈ నటన చల్లకుండా. ఎప్పుడొచ్చారు రాజన్న గారు అంటే నేను తక్కువ అని కాదుగా, చీపిరి కట్ట త్రిప్పి కొట్టేటప్పుడే వచ్చానని చెప్పా. అన్నయ్య నా కూతురు కాబట్టి కొట్టాను. కొట్టినందుకు ఇబ్బంది లేదు. ఆ నోట్లో ఆ దుర్భాష ఏంటి? యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తివే కదా. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీ నాలుకలను పరిశుద్ధాత్ముడు పట్టుకున్నాడు కదా. ఇప్పుడు నీ నోట అన్య భాషలు రావాలి కానీ ఈ దుర్భాష ఏమిటి? పరిశుద్ధులకు తగినవి ఏవో, పరిశుద్ధులకు తగనివి ఏవో తెలియదా నీకు? గుడారము సాధుత్వాన్ని నేర్పుతుంది. ఓ చిన్న మాట చెప్తే వినండి మీకు. గొల్యాతును చంపటానికి దావీదు ఏలా లోయలోనికి వెళ్ళాడు. ఏలా లోయ అంటే 2 పర్వతాల మధ్యలో ఉన్న ఒక నీరు పారే లోయ. అది అక్కడికి వెళ్ళి 5 నున్నని రాళ్ళను ఏరుకున్నాడు, పొలిశాలలో పెట్టుకున్నాడు. ఆ ఒక్క రాయితో గొల్యాతును చంపగలిగాడు. నా ఆలోచన ఏమిటంటే ఈ ఏరుకున్నటువంటి 5 రాళ్ళు నున్నని రాళ్ళలోని వ్రాయబడింది. నునుపు ఉంది. ఈ రాళ్లకు నునుపు ఎలా వచ్చింది? సముద్రం ఒడ్డుకి వెళ్ళండి మీరు. ఆ సముద్రంలో నుండి కొట్టుకొని వస్తున్నటువంటి ఆ రాళ్ళను మీరు చూడండి. గరుకుండదు, వాటికి నునుపు ఉంటుంది. రాళ్ళు కొంచెం ఏరుకొని వద్దామా అన్నట్లుగా ఉంటుంది. ఈ రాళ్లకు నునుపు ఎలా వచ్చిందంటే ఆ లోయలో ఎప్పుడు నీటి ప్రవాహము దాన్ని తాకుతున్నందుకు ఆ రాళ్ళ మీద ఉన్న గరుకుతనం తొలగిపోయి ఆ రాళ్లకు నునుపుతనం వస్తుంది. ఆ రాయితో శత్రువుకు ఎవరి గొల్యాతును చంపగలిగాడు. ఈ చోటుకు వచ్చినటువంటి మీరెవరో తెలుసా? ఏలా అనే లోయలో ఉన్నవాళ్ళు, 5 రాళ్ళలాగా ఉన్నవాళ్ళు. ఈ రాళ్లకు నునుపు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఎప్పుడు మీ మీద వాక్యము ప్రవాహము వలె ప్రవహిస్తుంది కనుక, పరిశుద్ధాత్ముడు ప్రవాహం వలె ప్రవహిస్తున్నాడు కనుక, వాక్య ప్రవాహముల చేత, పరిశుద్ధాత్మ ప్రవాహముల చేత మీలో ఉన్న గరుకుతనమంతా తొలగిపోవాలి. మీలో సాధుత్వం ఏర్పడాలి. మీలో మృదుత్వం రావాలి. మృదుత్వం రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెరలో నుండి ఒక గుడారం విడిపించబడింది, రప్పించబడిందంటే ఒక అనుభవంలో కోల్పోయింది. ఆ కోల్పోయినటువంటి అనుభవాన్ని ప్రభు మరలా తిరిగి రప్పించబోతున్నాడు. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో పైనుండి వచ్చున్నటువంటి జ్ఞానము చేత మృదుత్వాన్ని నా దేవుడు మీకు ఇచ్చునగాక, సాధుత్వాన్ని మీకు ఇచ్చునగాక. క్రీస్తు సుగుణాలకు సంపూర్ణమైన సుగుణాలు కలిగి మీరు మీ కుటుంబాలు నడిపించబడునుగాక. హల్లెలూయా. చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, చెప్పాలి అందరు గట్టిగా. గుడారం ఇప్పుడు ఏమి నేర్పుతుంది మనకు? సాధువైనటువంటి జీవితం చేయాలి. ఇంకోసారి సాధుత్వాన్ని నేర్పుతుంది, మృదుత్వాన్ని నేర్పుతుంది.
మీకేముందండి రాసండి గారు, పెళ్ళి పేరంటం లేనోళ్ళు, మాకుండే బాధలు మాకుంటాయి అంటారా? మీకుండే బాధలు 100లో 1%. మా బాధలు మీకు చెప్పామంటే మీరు భోజనం కూడా చేయరు. మా మీదకి వచ్చే బాధలు, మా మీదకి వచ్చే నిందలు, మా మీదకి వచ్చే ఇబ్బందులు, ప్రశాంతంగా పిడికడ అన్నం కలుపుకొని తినలేని పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు నిలవనియ్యని శ్రమలు వెంటాడుతూ ఉంటాయి. సేవకులంగా మేము సెంటరింగ్ లాంటి వాళ్ళం. ఆ సెంటరింగ్ ఈ కర్రలు ఏమాత్రం లూజ్ అయిపోతే, సెంటరింగ్ పడిపోతే స్లాబ్ మొత్తం పడిపోయింది. ఆ స్లాబే సంఘం. కనబడిన ఎన్నో ఉంటాయి. అయినా తల్లి బాధ అర్థమైందా? రొమ్మును కొరుకుతున్నా, రొమ్ము పాలతో పాటు రక్తం త్రాగుతున్నా, ఒక రొమ్ము పాలు త్రాగుతూ ఒక రొమ్ముతో తన్నుతున్నా ఆ బిడ్డను సహిస్తుంది, కానీ తల్లి ద్వేషించదు. సేవకుల జీవితం అలా ఉంటుంది. అయినా ప్రభు నాకు నేర్పింది సాధుత్వం. ప్రభు నాకు నేర్పింది మృదుత్వం. వదకు తేబడు సాధువైన గొర్రె పిల్లని నేను. ఆమెను చెప్పండి గట్టిగా, హలే. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆ ప్రాంతానికి ఎక్కడికో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఈయన గారు ముగించుకొని వెళ్ళేటప్పుడు చూడండి, చంపేస్తా అని వెనక ఒకటి కేకలేసాడు. చంపేస్తా, నన్ను చంపుతాడంట. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను చావటం ఏంటి? 30 సంవత్సరాల క్రితమే చనిపోయే నేను సేవలో అడుగు పెట్టాను. ఇంకా చచ్చిన దాన్ని ఎంతకాలం అనండి. సహజంగా భార్య అంటది భర్తతో, ఏమని? చచ్చిన పావుని ఎంతకాలం చంపుతూ అయ్యా కదా కదా, చచ్చిన పావుని ఎంతకాలం చంపుతూ అయ్యా. చచ్చిన వాళ్ళని ఇంకేం చంపుతారు? ప్రభు నేర్పింది సాధుత్వం, ప్రభు నేర్పింది మృదుత్వం. రెండో మాట చెప్తే వినండి. నిర్గమకాండం 33వ అధ్యాయం. పదకొండవ వచనం చదువుకుందామా? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా ముఖాముఖిగా మోషేతో మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చూసారా? ఇప్పుడు యెహోషువను గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. గుడారములో నుండి వెలుపటకి రాలేదు. ఇప్పుడు నేను నోట్ చేసుకోండి, నేను చెప్పిన మాట. నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోలేదు. నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోలేదు. ఆ నిర్గమకాండములోనే ఆ పైన కొన్ని ఉంటాయి. మీరు ఆ మొదటి అధ్యాయం, ఆ మొదటి వచనం నుండి మీరు ఒక 5-6 వచనాల వరకు చదువుకొని 7వ వచనం వరకు మోషే 2 రాతి పలకల మీద దేవుని చేత వ్రాయబడిన 10 ఆజ్ఞలు తీసుకొని రావటానికి 40 రాత్రి మగళ్ళు సీనాయి పర్వతం మీద ఉన్నారు. కొండ క్రింద అహరోను ఉన్నాడు. ఇశ్రాయేళ్ల సమూహం అంతా కొండ క్రింద ఉంది. ఆ పైన కొనకు, క్రింద కొనకు మిడిల్లో మధ్యలో యెహోషువ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ గుడారం వేసుకొని యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి,
కొండపైన మోషే, కొండ క్రింద అహరోను ప్రజలు. ఇప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? మిడిల్లో, ఆ మధ్యలో ఒక గుడారం వేసుకొని ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి. మోషే ఎన్ని రోజులైతే కొండ మీద ఉన్నాడో అన్ని రోజులు యెహోషువ అక్కడే గుడారములో ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నలభై రోజులు దాటిన తర్వాత మోషే కొండ దిగటానికి తడవు చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నారు కదా, ఇంకా సేపు విందాంలే అని తడవు చేస్తున్నాడు. ఈ లోపల దేవుడే చెప్పారు, మోషే త్వరగా దిగి వెళ్ళు. ఎందుకు? జనులు నేను నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. ఆలోచన చేయండి. కొండ పైన దేవుడు ఏ మాట అయితే చెప్పారో, ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో, క్రింద అదే తప్పిపోయారు. భూమి మీద కానీ, ఆకాశమందు కానీ, సముద్రములో కానీ ఈ రూపములో మా దేవుడు ఉంటారు అని, ఏ విగ్రహాన్ని పెట్టవద్దు అని ఏదైతే దేవుడు చెప్పారో అదే తప్పిపోయారు. బంగారపు దోణ చేసి దాని ఎదుట బలిపీఠం కట్టి ఐగుప్తు దేశములో నుండి రప్పించినది నీవేనని ఆ దోడక భజన చేస్తున్నారు. చూసారా? జనులు తినుచు త్రాగుచు ఆడుచు ఉన్నట్లుగా వాక్యం చెప్తుంది. దేవుడు నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. ఇప్పుడు మనకు ముఖ్యమేది? యెహోషువ విషయం. వాక్యం ఏమంటుంది? అతడు గుడారములో నుండి వెలుపటకి రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎత్తట్లేదు చేతులు, మీరు ఏదో సమ్మె చేసినట్టుగా ఎత్తట్లేదు, ఎత్తాలి గట్టిగా, రావాలి స్వరం. మీ గురించి నేను చాలా చోట్ల చెప్తుంటా. అల్లెలు చెప్పాలంటే కర్నూలు అని చెప్తా. నేను చెవులకు పెట్టిన తుప్పు వదిలిపోయిందని చెప్తా. మరి ఇప్పుడేంటి కొద్దిగా ఫ్యాస నేర్చుకున్నట్టుంది. చెప్పండి ఒకసారి. ముందే ఉండాలి కదా ఇదంతా, ఈయన అనిపించుకోవాలా? తిడితేనే మగోడు మాట వింటాడు, కొడితేనే ఆడద మాట వింటదంట. సంసారంలో మునిగిపోయిన వాళ్ళు చెప్పిన మర్మం నాకు ఇది. తన్నులు తింటా ఉంటేనే మాట వింటదంట, అది తిడతా ఉంటేనే కంట్రోల్లో ఉంటాడంట. ఈ గొడవలు నాకు వదిలే కానీ ఉదాహరణ చెప్తున్నా. ఇన్ని మాటలు అనిపించుకోవాలా? మీరు ముందే చెప్పొచ్చుగా గట్టిగా అని. ఇప్పటికే అయిపోయింది ఈ సౌండ్ సిస్టానికి, తల పట్టకపోయింది. చెప్పండి గట్టిగా. నియమింపబడిన అనండి, నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోకూడదు. తొలగిపోని జీవితం. మొదటి జీవితం ఏమిటి? సాధువైన జీవితం. రెండవది నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోని జీవితం. యెహోషువకి ఆ శబ్దం వినబడుతుంది, ఆ భాషలు వినబడుతున్నాయి. మోషే కొండ దిగి వెంటనే యెహోషువను కలుసుకొని పాలెములో ఏదో ఒక శబ్దం వినబడుతుంది అన్నారు. అవునయ్యా, వినబడుతుందా? వినబడుతుంది. అది ఏ ధ్వని? ఏదో ఒక ధ్వని వినబడుతుంది. జయధ్వనో, అపజయధ్వనో,
సంగీత ధ్వని వినపడుతుంది. అక్కడ సంగీత ధ్వని వినపడుతుంది. అయితే మీరు గమనించండి, యెహోషువ అదేం పట్టించుకోవట్లేదు. ఆయన చెవులకి ఆ సంగీత ధ్వని వినపట్టలేదు. ధ్వని వినపడుతున్నా అదేదో యుద్ధ ధ్వనిలే, జయధ్వని, మా వాళ్ళు ఏదో జయధ్వనులు చేస్తున్నారు అనుకున్నాడు. కానీ ఆ సంగీత ధ్వని వినపడలేదు. కొన్నిసార్లు వాక్యం చెప్తానే ఉంటాం మేము, అర్థమైందా? అక్కడ చిన్న శబ్దమైంది అనుకోండి, వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టి జూలో జంతువులు చూసినట్టు చూస్తారు. వాక్యం మీద ధ్యాస లేదు చాలామందికి. అక్కడ చిన్న శబ్దం వస్తే అటువైపు చూడటం, ఉదాహరణ చెప్తున్నా, ఇటు శబ్దం అయితే అటు చూడటం. కాన్సన్ట్రేషన్ అంత వాక్యం మీద లేదు కొంతమందికి. వాక్యం చెప్తున్నప్పుడు ప్రక్కన పిడుగులు పడుతున్నా కానీ ధ్యాస అంతా వాక్యం మీద ఉండాలి. ప్రక్కన ఒకవేళ భూకంపం వచ్చి, ప్రక్కన వాళ్ళకి భూకంపం వచ్చి వాళ్ళు దిగిపోతా ఉన్నా, అర్థమైందా? స్తోత్రం 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 అనుకోగాని వాళ్ళ వైపు చూడకూడదు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అర్థమైందా, దండులో ఉన్నప్పుడు శత్రువు ఒకవేళ ప్రక్కనున్న సైనికుణ్ణి చంపాడనుకోండి, ఆ చంపినటువంటి వ్యక్తిని చూస్తే రెండో దెబ్బ నీ మీద పడిద్ది. ఆడికి ఉండవలసినటువంటి చూపు ఏంటంటే ఆడు చనిపోయాడని చెప్పి ఆడు శవం వైపు చూడడం, తన కర్తవ్యాన్ని ముగించుకోవడానికే చూస్తూ ఉంటాడు. అలాగే యెహోషువ ఒకే ఒక గురి పెట్టుకున్నాడు. ఏమని? మోషే చెప్పాడు, పాలెములో నుంచి బయటికి రావద్దు, అలాగేనయ్యా. కింద జరిగే వింతలను చూడొద్దు, అలాగేనయ్యా. 40 రాత్రి పగళ్ళు గుడారములోనే ఉన్నాడు. మోషే కొండ దిగి యెహోషువని కలుసుకునేంత వరకు అతడు పాలెముల గుడారములో నుంచి వెలుపటికి రాలేదు. ఈ వెలుపట అనేది చాలా జాగ్రత్తగా వినండి. వెలుపటి ఆవరణము అన్యజనుల చేత త్రక్కబడుతుందని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో మీరు చూడండి, మందిరాన్ని కొలకరతో కొలత వేయి. అయితే ఆవరణాన్ని నువ్వు కొలత వేయొద్దు, ఆవరణాన్ని కొలత వేయవద్దు. ఎందుకు ఆవరణాన్ని కొలత వేయొద్దు? ఆ ఆవరణము 42 నెలలు అన్యజనుల చేత త్రక్కబడుతుంది. అన్యజనుల స్వభావముల చేత లోకము త్రక్కబడుతున్న రోజులు, అన్యజనుల స్వభావముల చేత సంఘము కూడా త్రక్కబడుతున్న రోజులు. ఈ రోజున దేవుని ప్రజలు అన్యజనుల స్వభావాలన్నీ ప్రవేశించి త్రక్కబడుతున్న రోజులు. అన్యజనుల స్వభావాల్లో మునిగిపోకుండా మీకు ఒక ఆజ్ఞ, మీకు ఒక త్రోవ నా దేవుడు నియమించారు. ఆ నియమింపబడిన త్రోవ నుండి మీరు తొలగిపోకూడదు. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోకూడదు. నా దేవుడు మీకు ఒక నియమింపబడినటువంటి ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ నుండి మీరు తొలగిపోకూడదు. ఆజ్ఞల మార్గము నుండి తొలగిపోకూడదు. ఉపదేశము నుండి తొలగిపోకూడదు. బోధ నుండి తొలగిపోకూడదు. ఎన్ని ఈర్చే స్వభావాలు వచ్చినప్పటికీ ఏ ఉపదేశం మీద అయితే మీరు కట్టబడ్డారో దాని నుండి మీరు తొలగిపోకూడదు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పూర్వం ఇక్కడికి వస్తారు ఒక సహోదరి, ఇప్పుడు ఆ చౌరస్తా మందిరానికి వెళ్తున్నారు.
ఆయా సమయాల్లో నన్ను కలిసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారమ్మా అంటాను, బాగున్నానన్నయ్య అంటారు. చర్చికి వెళ్తున్నారా? వెళ్తున్నాం. బల్లారాన్ని తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను. ప్రభుకి ఇచ్చే విషయాలు నమ్మకంగా ఉంటున్నారా? ఉంటున్నాను. ప్రతి క్షణం నాకు ఒక భయం అని చెప్పారు. ఏమ్మా, బాగా వినండి, వేరుగా చెప్పట్లేదు. ప్రతి క్షణం నాకు ఒక భయం అన్నయ్య. ఏమ్మా, మీ చేత ఇక్కడ నేను బాప్తిస్మం తీసుకున్నాను కర్నూలులో. మీరు ఒక ప్రతిష్ఠితులని, దేవుని చేత పిలువబడిన వారని, ఆత్మీయ జీవితంలో మీరు ఎంతో వైరాగ్యంగా ఉంటారని నాకు తెలుసు. మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నారో మాకు బాగా తెలుసు. మీ చేత నేను బాప్తిస్మం పొందాను. మీ చేత బాప్తిస్మం పొందినటువంటి నేను ఏ విషయములోనైనా తప్పిపోతే సేవకునిగా మీకు మాట వచ్చిందని, నా ఆత్మీయ జీవితం ఎక్కడ తప్పిపోకూడదని ప్రతి క్షణం నేను భయపడుతూ భక్తి చేస్తున్నాను అని చెప్పారు. నేను ఒక్కరికే నా బాప్తిస్మం ఇచ్చింది, వేల మందికి ఇచ్చి ఉంటాను. వేల ఉపదేశాలు చెప్పుంటాం మేము. అది సేవకుని ద్వారా సంఘానికి ఏ ఉపదేశమైతే, ఏ ఆజ్ఞలైతే ఒక మార్గముగా, త్రోవగా నియమింపబడినయో, ఆ నియమింపబడినటువంటి ఉపదేశము నుండి, ఆ నియమింపబడిన త్రోవ నుండి దేవుని బిడ్డలు తొలగిపోకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వెలుపటికి రాకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నియమింపబడిన త్రోవ నుండి వెలుపటికి రాకూడదు, వెలుపటికి చూడకూడదు. గుడారం ఏమి నేర్పుతుంది? ఇప్పుడు ఒకటి సాధుత్వాన్ని నేర్పుతుంది, రెండవది నియమింపబడిన త్రోవ నుండి, బోధ నుండి, ఉపదేశము నుండి తొలగిపోకూడదు అని నేర్పుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, మీ గుడారం చెరలోకి వెళ్ళిందా? త్రోవ తప్పి చినిగిపోయిందా? త్రోవ తప్పి పడిపోయిందా? దావీదు గుడారం ఏంటి, పడిపోవటం ఏంటి? ఇప్పుడు చాలా ఉంటాయిలే, అవసరమైన మాటలు చెప్తాను. ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు 10వ వచనం వరకు తర్వాత చదువుకోండి. ఇక్కడ రేకాబు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు, ముఖ్యుడు. అతని కుమారుడు యెహోనాదాబు అనే వ్యక్తి కనపడతారు. ఈ యెహోనాదాబు ఆ రేకాబు వంశస్థులకు ఒక 2 మాటలు చెప్పారు. ఆ వంశస్థులందరూ ఆ 2 మాటలు పాటిస్తున్నారు. ఏమిటి ఆ 2 మాటలు? ఒకటేమో, లోకస్తులలాగా మీరందరూ ద్రాక్షారసాన్ని త్రాగి మత్తులై మీరు చెడిపోకున్నట్లుగా ద్రాక్షారసాన్ని త్రాగొద్దు అని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పారు? మీ జీవితకాలం అంతా మీరు గుడారములలోనే నివసించండి. ఏమండి, ఇల్లు కట్టుకోవద్దని కాదు నేను చెప్తుంది, అనుభవం గురించి మాట్లాడుతున్నా. గుడారం అంటే రాజన్న గారు చెప్పారు, ఇల్లు కట్టుకోవద్దంట, వాకిల్లు వద్దంట, ఇక మీదట అటు షాప్కి వెళ్ళి ఒక గుడారం కొనుక్కొని లారీ మీదకి వరుస్తారే ఒక పట్ట కప్పుకొని ఎక్కడ రోడ్డు పక్కన గుడారం వేసుకుందాం. ఇది కాదు నేను చెప్తుంది. గుడారం అంటే అనుభవం గురించి చెప్తున్న, స్వభావం గురించి. మంచో చెడ్డో నేను ఒక మాట చెప్తున్నా, మీ జీవితకాలం అంతా మీరు గుడారములలోనే నివసించండి అని చెప్పారు.
దేవుడు ఇర్మియాను పంపించారు. వాళ్ళ ముందు ద్రాక్షరసం పెట్టు అన్నారు, పెట్టారు, త్రాగలేదు వాళ్ళు. మంచి ఇల్లు చూపించు అన్నారు, ఆ ఇంట్లో వారు నివసించట్లేదు. 10వ వాక్యములు అంటారు 9:10 మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము ఆ ఆజ్ఞకు విధేయులమగునట్లుగా ఇల్లు కట్టుకోవటం లేదు, ద్రాక్షావనములు గాని సంపాదించటం లేదు, విత్తనాలు కూడా చల్లటం లేదు. ఎక్కడ? అందరు చెప్పండి ఈ మాట. ఎత్తాలి, చేతులు ఎత్తాలి, అందరు చెప్పాలి, సౌండ్ పెంచాలి, ఇంకాస్త వినపట్ల. ఎక్కడ నివసిస్తున్నాము? ఆయన మాకు ఏదైతే చెప్పారో అదే మేము నేటి వరకు పాటిస్తున్నాం. ఆ నియమింపబడిన మాట నుండి, ఆజ్ఞ నుండి, త్రోవ నుండి మేము తొలగిపోలేదు. హల్లెలూయా అని చెప్పండి. మీరు మీ ఉపదేశం ఏం చెప్పింది? చేతులు ఎత్తి చూపించండి, అందరూ ఇలా చూపించండి. చూపించమన్నానుగా. మీకు ఉపదేశం ఏం చెప్పాము? అరచేతుల్లో ముగ్గులు ఏమని చెప్పామా? ఎత్తో అరచేతుల్లో గోరింటాకు పెట్టమన్నామా? పెట్టావుగా. మరి చెప్పామా మేము ఉపదేశంలో? ఎస్ ఆర్ నో? మరి పెట్టారుగా. కొంచెం ఇలా తిప్పండి, తెల్ల కలర్ పోయి వంకాయ కలర్ వస్తాయి. గోళ్ళు పెయింట్లు వేయమని చెప్పామా? ఎస్ ఆర్ నో? మరి ఎస్ఏ. ఇప్పుడు జుట్టు చూపించమంటే ఇప్పుడు ముసుగులు తీసి చూపిస్తారేమో. వద్దులే, అంతా పోబాకండి. ఇది కనకాంబరాలు తగిలించుకోండి, ఇటు మల్లెపూలు తగిలించుకోమని చెప్పామా? పెంతెకోస్తు ఉపదేశమే వేసామా మీకు? పెంతెకోస్తు మార్గమే చూపించామా? ఇప్పుడు బలారాధన రోజుకి వచ్చి వైట్ బట్టలు వేసుకోండి మందిరానికి వచ్చేటప్పుడు అని చెప్పామా? లేకపోతే చంపిందుల దగ్గర నుండి చెప్పుల వరకు మ్యాచింగ్లు చేయమన్నామా? చేతులకు కడియాలు వేయమని చెప్పామా? కడియాలు. చేతులకి దారాలు కట్టుకోమని చెప్పామా? 5,000కి 5 ఉంగరాలు వేయమని చెప్పామా? చెప్పరేంటయా? ఏం మాట్లాడుతూ మందా? ప్రతి క్షణం మీరు భయపడాలి. ఉపదేశం అనే త్రోవ నుండి మేము ఎక్కడ తొలగిపోకూడదనే భయం ఉండాలి మీకు. డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, మంచి మంచి కారుల్లో తిరగటం తప్పు కాదు, పిల్లల భవిష్యత్తు కొరకు 4 రూపాయలు మిగిల్చుకోవటం తప్పు కాదు. ధనాపేక్ష తప్పు, సుఖభోగాల్లో పడొద్దు. చివరికి అన్ని జనుల చేత స్వభావాల చేత త్రక్కబడొద్దు. జల్లెల్లో పెట్టి మనం జల్లించినప్పుడు అన్ని జనుల స్వభావాలన్నీ మీలోనికి వచ్చినాయి అనేది రాకూడదు. అందుకే యెహోషువ అంటాడు, గుడారములో నుండి నేను బయటికి రాలేదు. ఒకసారి చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఇంకో కోణంలో చెప్తా వినండి. నూట 20వ కీర్తన 5వ వచనం, పరమగీతము 1వ అధ్యాయం, ఇది కూడా 5వ వచనం. ఈ 2 వచనాలు చూద్దామా? అయ్యో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను,
నేను మెషెక్కులో పరదేశునై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. అందరు చెప్పండి, కేదారు గుడారములలో నేను కాపురమున్నాను. ఏ గుడారం? ఇంకొకసారి, కేదారు గుడారములో నేను కాపురమున్నాను. ఎక్కడ కాపురమున్నారు? కేదారు గుడారములో నేను కాపురమున్నాను. ఈ కేదారు గుడారం ఏం చూపుతుంది? ఈ కేదారు గుడారం ఏం చూపుతుంది? ఇప్పుడు పరమగీతంలోనికి రండి. ఇక్కడ షులమ్మితి పోల్చుకున్నారు చూడండి. వాస్తవానికి షులమ్మితి పై ఆకారం చాలా నలుపు, తన ఆత్మీయ జీవితమేమో తెలుపు. నైజీరియా ప్రాంతానికి వెళ్ళామేమో 2-3 సార్లు వెళ్ళాం కదా. చూడండి, నైజీరియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నలుపు, కానీ వాళ్ళ మనసేమో తెలుపు. వాళ్ళ రూపం చూసినా, వాళ్ళ ఆకారం చూసినా భయపడిపోతాం మనం. కానీ వాళ్ళ మనసు చాలా తెలుపు, వెన్నలాగా ఉంటుంది. సరే, షులమ్మితి పై ఆకారానికి నలుపే. నేను చాలా సౌందర్యవంతురాలు తీసుకొచ్చాను అని యెరూషలేము కుమార్తెలతో చెప్పాడు సొలొమోను. వినండి బాగా. అసలు ప్రపంచవ్యాప్తంగా అందగాళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలే. ఆ యెరూషలేము ఇజ్రాయేల్ కుమార్తెలో సొలొమోను ఎవరినో ఒక అందగత్తెను తీసుకొచ్చాడంట. మాకంటే అందగత్తె అంట, చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చూశారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని లైట్లు వేసినా మొహం కనపట్టలేదు, నల్లనది. పొక్కున నవ్వి బయటకు వచ్చారు. ఎక్కడ దొరికింది సొలొమోనా నీకు ఈ నల్లపిల్ల అన్నారు. ఆ పిల్లకి కోపం వచ్చింది షులమ్మితికి. వచ్చి అంటది, ఓయ్ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానని చిన్న చూపులు చూడబాకండి. మీలాగా నేను ఏసీ రూముల్లో కూర్చొని గ్లామర్ పెంచుకునే దాన్ని కాదే అనండి. ఇప్పుడుగా వచ్చింది మీ భాష అనండి. రేయం మగల్లో ఏసీ రూముల్లో కూర్చొని మొఖాలకు మొత్తానికి మైదా పిండి వేసుకొని ఆ కళ్ళ మీద మరలా సోడా గ్లాసులు పెట్టుకొని యెరూషలేము కుమార్తెలారా, అసలు నాకు మీకు పొందనెక్కడా? నేను నల్లదాన్ని చిన్న చూపులు చూస్తారా? నాకు ఈ నలుపు ఎలా వచ్చింది తెలుసా మీకు? మీలాగా సుఖభోగాల్లో పడలేదు నేను ఎండ తగిలిన దానను. క్రైస్తవ భక్తిలో ఎండ అంటే ఏంటి తెలుసా? శ్రమ అని అర్థం. ఎన్నో శ్రమల మధ్యలో నా మారు మనసు అనుభవాన్ని, బాప్తిస్మ అనుభవాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఎన్నో శ్రమలలో నేను ఒక శుద్ధ సువర్ణముగా మార్చబడిన వ్యక్తిని. కొట్టు చప్పట్ల కొట్టు గట్టిగా ఎన్నో శ్రమలకు నిలబడ్డాను. మీలాగా లోకంలో కలిసిపోయిన వ్యక్తిని కాదు, మనుషుల్లో కలిసిపోయిన వ్యక్తిని కాదు, శ్రమ రాగానే ఆ శ్రమకు కృంగిపోయిన వ్యక్తిని కాదు. ఎండ తగిలిన దానను, ఎండ దెబ్బలు తినిన దానను. నేను నల్లని దాననైనను
ఇదిగో కేదారు వారి గుడారముల వలె సౌందర్యవంతురాలను. కట్టొచ్చుగా ఒకసారి గట్టిగా, ఊపు రావట్లేదు, గట్టిగా. సంతోషంగా ఆమేన్. ఇప్పుడు కేదారు గుడారము అంటే ఏమిటి? ఇప్పుడు సౌందర్యమైనది. ఆత్మీయ సౌందర్యము గలవారిగా మీరు ఉండాలి. గుడారం 3వ అనుభవం ఏమి నేర్పుతుంది? ఆత్మీయ సౌందర్యాన్ని నేర్పుతుంది. మొదట ఏం చెప్పాను? సాధుత్వం. 4 మాటలు చెప్తా, మర్చిపోవద్దు. 1 సాధుత్వం, 2 నియమింపబడిన త్రోవ, 3 సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం. చదువుదామా 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చూసారా, నేను కేదారు వారి గుడారముల వలె సౌందర్యవంతురాలను. అందుకే భక్తుడు అంటాడు, నేను కేదారు వారి గుడారములలో నివసించుచున్నాను. రోజు రోజుకి దేవుని బిడ్డలకు ఆత్మీయ సౌందర్యము ఏర్పడాలి. తల్లిదండ్రులు చూడండి, ఎప్పుడైనా పిల్లల విషయాల్లో పెళ్లి చూపులకి ఏదైనా కదా మీరు వెళ్ళారా లేదా? అమ్మాయిని చూస్తారు, వస్తారు, ఇరుగు పొరుగులు అడుగుతారు, అమ్మాయి బాగుందా అని. బాగానే ఉంది కానీ అంటారు. గూనేంటి? అదే అమ్మాయికి జుట్టు లేదు. బాగానే ఉంది కానీ జుట్టు బెత్తడే ఉంది. బాగానే ఉంది కానీ పళ్ళు కొంచెం పారలాగా పైకి లేచినాయి. అబద్ధం అనుకోండి, చెప్పండి, వంకలు పెట్టారా లేదా? బాగానే ఉంది కానీ పెదవులే కొంచెం దొండకాయలాగా ఇంతలా ఉన్నాయి. ఇప్పుడు ఊరికి పెట్టకపోయి నీకు మీద పెడతారేమో ఈ మాటలని. చెవులే కొంచెం చాటలాగా ఉన్నాయి. బాగానే ఉంది కానీ అంటే ఈ గూనేంటి? లోపాలు ఉన్నటువంటి దానిని అందము సౌందర్యము అనరు. నీ చెప్తుంది భౌతికమైనటువంటి అందాల గురించి కాదు. భౌతికముగా మీరు ఎంత ఎత్తున్నారా నాకొద్దు. భౌతికముగా మీరు ఎంత లావున్నారో నాకొద్దు. భౌతికంగా మీ జుట్టు మోకాల వరకు ఉందా, గిలకల వరకు ఉందా, అది నాకు వద్దు. రంభల్లాగా ఉన్నారా, మేనకల్లాగా ఉన్నారా, ఊర్వశుల్లాగా ఉన్నారా, అసలు వద్దు. అయ్యా వినండి అయ్యా, అబ్షాలోము చాలా సౌందర్యం కలిగిన వాడే. ఇజ్రాయేలీలలో అబ్షాలోము అంత సౌందర్యం కలిగిన వారు లేరని వాక్యం చెప్తుంది. కానీ ఏమి లాభం? అతడి అంతరంగంలోనే పగ ఉంది. అవన్నీ రోజు రోజుకి కుట్రాలు పెరిగినాయి రాజ్యం మీద. ఏ జుట్టు అయితే తనకు అందమో ఆ జుట్టే ఒక రోజున చెట్టుకు తగిలించింది. ఒకడు చూడండి ఇలా అంటుంటాడు. నేను చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఆ కుర్రాడు ఒకప్పుడు ఉంది. నేను కర్నూలులో ఉన్నప్పుడు ఇలా ఉందా నా జుట్టు? మీరు చెప్పండి. ఓయ్ కర్నూలులో నన్ను చూసిన వాళ్ళు చెప్పండి. కర్నూలులో నేను సేవ చేసినప్పుడు ఇలా ఉందా నా జుట్టు? నిగనిగలాడిపోతా ఉందా లేదా? మరి ఇప్పుడు
వయసు మీద పడిపోతున్నప్పుడు తేడాలు వస్తుంటాయి. మీరు అనుకోండి, వెంటనే ఏదో ఒక పోస్తారు. ఒరిజినల్ ఎంతమందియో డూప్లికేట్ ఎంతమందిదో ఎవడు తెలిసి ఇప్పుడు నాకు. ఉదాహరణ చెప్తున్నా, భౌతిక సౌందర్యాలు కొద్దిగా మనకు కావాల్సింది. ఆత్మీయ జీవితంలో లోపాలు లేని జీవితం మీరు చెయ్యాలి. అందుకే స్త్రీల కోటంలో అక్కలు చెప్తారు చూడండి, ఏమని? జడలు అల్లు కొనకయు, బంగారపు నగలు పెట్టుకొనకయు, వెలగల వస్త్రములు ధరించకయు, వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు. చెప్పట్లేదు మీకు వీళ్ళకి? సాధువైనట్టు అనండి గట్టిగా. మృదువైనట్టు, గుణమను అలంకారం, గుణమను అక్షయ అలంకారమును మీరు అలంకారముగా ధరించుకొందురుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక అమ్మాయి తెలుసండి, ఇది ఇంత ఎత్తుంటుంది, ఇంత ఎత్తే. నేను అనుకున్నావు, నీ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారా నాయనా, ఇది భూమికి ఇంత 3 అడుగులు కూడా లేదు అనుకునేవాడిని. ఇక్కడ కర్నూలు సంగతే. కానీ అంత ఎత్తు లేకపోవచ్చు, అంత ఎర్రగా లేకపోవచ్చు. ఆ అమ్మాయి గుణం విషయంలో ఈ రోజు వరకు కూడా నేను లోపాన్ని కనిపెట్టలేకపోయాను. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి అతన్ని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎత్తు చూడలేదు, రంగు చూడలేదు, ఆ అమ్మాయి స్వభావాన్ని చూశాడు. రేపు అందాలను బట్టి కాదు ప్రభు మనల్ని తీసుకెళ్ళేది. ఆత్మీయ సౌందర్యం అంటే లోపాలు లేని జీవితం చేయాలి మీరంతా. దానియేలు గురించి ఒక మంచి మాట చెప్పనా మీకు? 6వ అధ్యాయంలో ఉంటుంది. 3-4 వచనాలలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని, ఆయన మీద తప్పు మోపాలని కనిపెట్టుకొని ఉన్నారు. కానీ వాక్యం ఏమంటుంది? దానియేలు నమ్మకస్తుడును, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు కనుక దానియేలులో అందరు చెప్పండి, తప్పైనను లోపమైనను ఎవరు కనుగొనలేకపోయిరి. లోపాలు లేని ఆత్మీయ సౌందర్యం సంఘానికి ఏర్పడునుగాక. అందరు ఇప్పుడు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు వస్తీ ఉంది, ఎస్తేర్ అందగత్య లేకపోతే వస్తీ అందగత్య? మీరు చెప్పండి. చెప్పాలి. తప్పు. తప్పు. అందగత్య ఎవరో తెలుసు అసలు? వస్తీ. ఆమెను గురించి ఏమని రాయమని తెలుసా? వినండి బాగా. సౌందర్యవంతురాలు అని రాయబడింది. అసలు రాజుగారు వస్తీని ఎందుకు పిలిపించాలని కోరుకుని తెలుసా? ఆమె సౌందర్యాన్ని ప్రజలకు చూపించాలని రమ్మన్నాడు. మరి ఎస్తేరు వస్తీ కంటే యోగ్యురాలు. అది మీకు అర్థమైందా? వస్తీ కంటే యోగ్యురాలు. యోగ్యత అనేది అందం కాదు, స్వభావం, నేచర్. అర్థమైంది మీకు? నేచర్. యోగ్యత అనేది, యోగ్యురాలు అనేది అందం కాదు. ఏమంటారు దాన్ని? స్వభావం. అందగత్తె ఎవరు? వస్తీ. కానీ స్వభావములు అందగత్తె ఎవరు? ఎస్తేరు. ఇలా చెప్పండి, ఒప్పుకుంటా.
ఆమెకేం గర్వం. తనకు ఒక గుడారం వేసుకుంటుంది, ఆ గుడారంలో కూర్చుంటుంది. భర్త ఏమైపోయారా, ప్రజలు ఏమైపోయారా, రాజ్యం ఏమైపోయిందా, ఇక ఏ పట్టింపదో. వాళ్ళ రాజ్యం వాళ్ళకి, వాళ్ళ ఇష్టం వాళ్ళకి. చివరికి ఏమైంది? ఆమె గర్వమే ఆమెను త్రోసి వేసేటట్లు చేసింది. ఈ వ్యక్తి నియమించబడటానికి, రాజు అంగీకరించటానికి, ఒక యువరాణిగా మారటానికి ఈమె స్వభావాలతో పైకి వచ్చింది. అందుకే ప్రియమైన సహోదరులారా, ఆత్మీయతలో సౌందర్యము కలిగిన వారిగా కేదారు వారి గుడారముల వలె మీరు మార్చబడుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. భౌతిక సౌందర్యాలు మనకు వద్దు. దీనికి చెప్పట్లా గట్టిగా హల్లెలూయా అని. భౌతికమైన సౌందర్యాలు మనకు వద్దు. పురుషులు చెప్పండి, భౌతికమైన అందాలు వద్దు. చెప్పండి చేతులు పైకెత్తి, మీరు గట్టిగా చెప్పాలా. ఇంకోసారి మీ వరకు చెప్పండి, భౌతిక సౌందర్యాలు అవసరమా? గట్టిగా చెప్పండి. ఎందుకంటే అనవసరంగా డబ్బులని ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది గట్టిగా చెప్తున్నారు మీరు వద్దు అని. అని తెచ్చుకొని తింటామంటే డబ్బులు ఇవ్వండి. పేరు అనేది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖం రుద్దించుకుంటానంటే మాత్రం రూపాయి కూడా ఇవ్వబాకండి. సరే, చివరికి ఒక మాట చెప్తానండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూద్దామా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మరలా చదువుతారు వినండి. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె. బాగా వినండి. రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేసిన ప్రయాణస్తుడవలే. రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేసిన ప్రయాణస్తుడవలే. బాబు అది తీసుకోనరా, ఇది టేబుల్ మీద వేసింది, నా దగ్గర కాదు. రాత్రి వేళ బస్ వేయాలి, వేసుకో, తల మీద వేసుకో గుడారం. ఒరే ఇద్దరు రండి, మీరు కప్పండి. అడిగి అటు ఒకరు ఇటు ఒకరు చెంగులు పట్టుకొని కప్పండి. కప్పు అయ్యగారికి పైన తల మీద, మీరు పట్టుకోబాకు, పైన కప్పండి ఇట్లా గుడారం లాగా. ఎవర్రా మీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? గుడారం ఎలా వేస్తారు? అంతే గుడారం అంటే. రాత్రి వేళ బస చేసే ప్రయాణికుడు నువ్వు అన్నయ్య, ప్రయాణికుడివి. విజయవాడ వైజాగ్ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ చేతిలో గుడారం ఉంది. ఆత్మకూరు దగ్గర చీకట పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి? గుడారం వేసుకోవాలి. అందుకని 100 కట్టల సిమెంట్ కట్టలు చెప్పరే, ఎన్ని టన్నులు? 4 టన్నులు ఐరను, 4 లారీలు
ఇసుక, 3 ట్రిప్పర్లు, కంకర, పిల్లర్లు వేసి ఆత్మకూరులో గుడారు వేసుకొని ఆ ప్రొద్దున్నే మళ్ళీ బయలుదేరు రా. ఆ మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళాడు వల్ల ప్రయాణం చేసి చెప్పరే. ఆత్మకూరు దాటిన తర్వాత ఊరు చెప్పండి. డోర్నాల చీకట పడిపోయింది. మరలా ఎన్ని కట్టలు? 100 కట్టలు సిమెంటు. మరలా చేస్తాడా? ఇప్పుడు మీరు చెప్పండి, నోరు తెరి చెప్పాలి. చేస్తాడా? ఏం చేస్తాడు? ఆ రాత్రికి ఎల్లపుచ్చుకోవటానికి ఒక గుడారం కప్పుతాడు. ప్రొద్దున్నే మడత పెట్టు టవల్ రా, మడత పెట్టాల్సిందే, మడత పెట్టు. పద మళ్ళీ అక్కడ పద, డోర్నాలు పద. మళ్ళీ డోర్నాలు ఓకే అయిపోయిందా? మరలా మరలా డోర్నాలు దాటగానే చెప్పండి ఊరు. ఏ కొండలు మరల దాటు, మడత పెట్టమే. మరలా ఏ కొండ? నరసరావుపేట. మొత్తం మీద ఇది కేవలం బస చేయటానికి మాత్రమే. అర్థమైందా? మనమందరం ఎవరు ఇప్పుడు నూతన యెరూషలేమునకు ప్రయాణము చేసేవాళ్ళం. హల్లెలూయా. సియోనుకు ప్రయాణం చేస్తున్న మనమంతా చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనమంతా ప్రయాణికులము, యాత్రికులము. గుడారం ఇప్పుడు ఏం నేర్పుతుంది? మీరు ప్రయాణికులు మాత్రమే. గుడారం ఏం నేర్పుతుంది ఇప్పుడు మీకు? మనము యాత్రికులము. చెప్పండి, ఈ లోకములో కాసేపు మనం బస చేయటానికి వచ్చాము. ఒక రోజున మనము ఈ గుడారములో నుండి తిరిగి మనము కోరుకున్న రేవుకు చేరబోతూ ఉన్నాము, సియోనుకు చేరబోతూ ఉన్నాము. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు 2వ పత్రికలో ఒక మంచి మాట చెప్పారు. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయములో 13, 14 ఈ 2 వాక్యాలు భలే మాటలు చెప్పారు. చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, ప్రభువైన యేసుక్రీస్తు నాకు చూపించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. చెప్పండి, నా గుడారమును త్వరగా విడిచిపెట్టి వెళ్ళవలెను ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, ఇదిగో ఈ దేహమనే గుడారములో తాత్కాలికముగా నేను ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని, ఈ సంగతులన్నిటిని నేను మీకు జ్ఞాపకము చేయుచు మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఏమి లేదు, వేసుకోవటం మడత పెట్టుకోవటం, వేసుకోవటం మడత పెట్టుకోవటం, వేసుకోవటం మడత పెట్టుకోవటం, అంతే మన బతుకు. ట్రాన్స్ఫర్ అనగానే ఇంకేముంది? మడత పెట్టుకోవటం. ఎటుల వచ్చి తినో ఈ కర్నూలుకు అటులే వెళ్ళవలెన్ నిజముగా. ఇంకేంటి మడత పెట్టక? అయిపోయింది సీను. ఇంకా మడత పెట్టవే, కూర్చోటమే, అయిపోయింది. ఎటుల వచ్చితిమో ఈ లోకమునకు, చెప్పండి, అటులే. అంబానీ గారు చనిపోయినా పెట్టేది గుంటలోనే, రోడ్డు పక్కన ఉన్న పేదోడు చనిపోయినా పెట్టేది గుంటలోనే. అరటిపండు ఉందే లోపల పండు, ఆ పండు ఉన్నంత వరకే తొక్క ఉందే, త్రొక్క, ఈ త్రొక్క బాగుంటుంది. ఆ పండు కాస్త పైకి వెళ్ళింది అనుకో, అరటిపండుని తొక్కది చూడండి 10 నిమిషాల్లో వాడిపోయింది. పండు ఉంటే చూడండి 3 రోజులు అలాగే ఉంటుంది. లోపట ఉన్న మన ఆత్మ పోయిన తర్వాత అరటిపండు తొక్కలాగా వాడిపోవాల్సిందే.
అందుకని మనం ఎవరిమి? యాత్రికులము, ప్రయాణం. అందుకే రాత్రివేళ బస చేయు ప్రయాణికుడ వలె, అర్థమైందా? గుడారము వేసుకున్న వాని వలె ఉన్నావే. మన ఆత్మీయ జీవితం ఎప్పటికి ఇలాగే ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను డైరీలు కొనిచ్చేవాడిని ఇంతకుముందు, బ్రదర్లకి సిస్టర్లకి ఇలాంటి డైరీలు కొనిస్తూ ఉంటే నాకు ఒక మాట చెప్పారు ఒక సిస్టర్ గారు, అన్నయ్య డైరీలు కొనబాక అన్నయ్య, బరువు అయిపోతున్నా. ఎందుకమ్మా అన్న, మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే సూట్ కేసు బ్యాగ్ రెండే కదా అన్నయ్య, మరి డైరీలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు అన్నయ్య అంటే, ఆ మైండ్ చూసారా? ఒక ట్రాన్స్ఫర్ విషయమే కాదు, మనం ఎప్పుడూ ఒక ప్రయాణికులం, యాత్రికులం. మనం కోరుకున్న రేవుకు మనం చేరాలి రాబోయే రోజులు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎబ్రీ పత్రికలో 11:9-8 ఉంది. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ ముగ్గురు ఎక్కడ నివసిస్తున్నారు? గుడారములో నివాసం చేస్తారు. ఎందుకు? 10వ వాక్యములో రాయబడింది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము వైపు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మన నిరీక్షణ అంతా ఎప్పుడు సియోను మీద ఉండాలి. మన నిరీక్షణ అంతా ఎప్పుడు యెరూషలేము మీద ఉండాలి. మన నిరీక్షణ అంతా పరలోకం మీద ఉండాలి. తెర యువతల ఉండకూడదు మన నిరీక్షణ, తెర అవతల ఉండాలి మన నిరీక్షణ. ప్రస్తుత గుడారానికి, రెండవ గుడారానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. అర్థమైందా? మన నిరీక్షణ తెర అవతలకు వెళ్ళాలి, నిత్యత్వం మీద ఉండాలి మన నిరీక్షణ. ఓ 10 సంవత్సరాల క్రితం విశ్వాసులుగా ఉన్నవారు ఇప్పుడు ఉన్నారా? లేరు. ప్రభునందు నిద్రించారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక చావు మరణాల గురించి కాదు నేను చెప్తుంది. మన ఆత్మీయత ఎప్పుడు నేను ఒక ప్రయాణికుణ్ణి. అందరూ చెప్పండి, నేను ఒక ప్రయాణికుణ్ణి. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం? ఆ నూతన యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాం. ఆ సియోనుకు మనము ప్రయాణం చేస్తున్నాం. యాత్ర చేసే మార్గములు మనకెంతో ప్రియములుగా ఎంచుకోవాలి. గుడారం 4 అనుభవాలు నేర్పుతుంది మనకు. ఒకటి, సాధువైన జీవితం. రెండవది, నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోని జీవితం. మూడవది, ఆత్మీయ సౌందర్యం. నాలుగవది, ప్రయాణికులం. మనం ఎవరిమి? ప్రయాణికులు. తర్వాత చదువుకోండి, ఆ యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయములో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి, తీయబడని గుడారం. తీయబడని గుడారం, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను యెరూషలేమును మన కన్నులు చూచుచున్నవి అని వ్రాయబడింది. ప్రియమైన సహోదరులారా, గుడారం అంటే మీ జీవితాన్ని చూపిస్తుంది. ఆ గుడారమును నా దేవుడు కరుణించి చెరలో నుండి ఈ రోజున రప్పించునుగాక, విడిపించునుగాక. అందరూ లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకోనండి. చేతులెత్తి ప్రతి వారు ప్రార్థన చేసుకోనండి. చెరలో ఉన్న నా గుడారం, పడిపోయిన నా గుడారం, చినిగిపోయిన నా గుడారం, అందరు చేతుల పైకెత్తి, నా గుడారము చెరలోనికి వెళ్ళకూడదు, నా గుడారము పడిపోకూడదు, నా గుడారము చినిగిపోకూడదు, నా గుడారం దుర్గుణాలకు నిలయముగా ఉండకూడదు. ప్రభువా, అందరూ అడగండి చేతుల పైకెత్తి, ప్రభువా నా గుడారమును మీరు కరుణించండి అయ్యా, చెరలో నుండి నా గుడారాన్ని రప్పించండి ప్రభువా,
చెరలో నుండి నా గుడారాన్ని విడిపించండి ప్రభువా. అడగండి అందరూ, నా గుడారాన్ని చెరలో నుండి విడిపించు ప్రభువా. అడగండి చేతుల పైకెత్తి. పడిపోయిన నా గుడారము తిరిగి కట్టబడాలి. చెరలో ఉన్న నా గుడారము మరలా విడుదల పొందాలి. చినిగిపోయిన నా గుడారం మరలా 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 సరిచేయబడాలి. ప్రభువా, మీ సుగుణాలకు వ్యతిరేకంగా జీవిస్తున్న నా గుడారం నాయనా రప్పించబడాలి, నిలబెట్టబడాలి. అందరు చేతుల పైకెత్తి, యేసయ్యా, ప్రస్తుతం నేను జీవించే జీవితమే ఒక గుడారమని, నా గుడారం పైన రెండవ గుడారం కప్పబడాలి అని. నా తండ్రి, నా తండ్రి, యుగ యుగాలు నీ గుడారములో నేను నివసిస్తానయ్యా. నీ గుడారములో నేను నివసిస్తాను. గుడారం అంటే మా జీవిత స్వభావాలను చూపిస్తుందని తండ్రి ఈ రోజున ఈ కోణములో మీరు మాట్లాడారు. ప్రభువా, నాలో ఒక మృదుత్వాన్ని దయచేయండి, సాధువైన జీవితాన్ని దయచేయండి. నాలో ఒక నునుపైన అనుభవాన్ని దయచేయండి అయ్యా. కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారమై నిర్మలమైన వాక్యం అనే పాలు చేత మీ గుడారములో సాధువులుగా ఉంటామయ్యా, మృదుత్వం కలిగి ఉంటాం ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. నేను వదకు తేబడు సాధువైన గొర్రెవలే ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య సాత్వికుడు, యేసయ్య సాధుత్వం కలిగినటువంటి స్వభావం కలిగిన దేవుడు. మీరు కూడా ప్రతి ఒక్కరూ సాధుత్వం కలిగి జీవించండి. నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోవద్దు, వెలుపటికి రావద్దు. వెలుపటి భాగం అన్య జనుల చేత త్రక్కబడుతుంది. లోకములోనికి రావద్దు, పాపములోనికి రావద్దు. ఉపదేశము నుండి కుడియడమలుగా తొలగిపోవద్దు, ఆజ్ఞ నుండి తొలగిపోవద్దు, తొలగిపోవద్దు, తొలగిపోవద్దు. రేకాబు వంశస్థుల వలె నియమింపబడిన త్రోవలోనే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో శ్రమల చేత నలగొట్టబడి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సౌందర్యము కలిగిన వారిగా మీరు మార్చబడాలి. భౌతిక సౌందర్యాలు తొలగిపోవాలి. ఆత్మీయ సౌందర్యం నా దేవుడు మీకు ఏర్పరచాలి. నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు. రోజు రోజుకి ప్రార్థనా మందిరములో లోపాలు లేని జీవితం మీరు చేయుదురుగాక. ఒకటి మాత్రం వాస్తవం, మనమంతా ప్రయాణికులమే. తాత్కాలికముగా ఈ లోకములో బస చేయువారు మాత్రమే. ఈ గుడారాన్ని త్వరగా విడిచిపెట్టే రోజులు రాబోతున్నాయి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు మీరు చూపుండాలి. అదే మీ నిరీక్షణ. హల్లెలూయా. రిబాలా షరాబా బాబా బాబా రిబా బాబా బాబా బాబా. అందరూ చేతుల పైకెత్తి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. శక్తి చేత నింపబడాలి. ప్రతి వారం చప్పట్లు కొడుతూ పొందుకో. అందరూ చేతుల పైకెత్తి నా గుడారం చెరలో ఉందయ్యా, నా గుడారం పడిపోయిందయ్యా. ప్రస్తుతం నా గుడారం చినిగిపోయిందయ్యా, సనిగే అనుభవంలోనికి వెళ్ళిందయ్యా.
కరుణించయ్యా, విడిపించు ప్రభువా. చేతుల పైకెత్తి గుడారము నేర్పే పాఠాలేమిటో ఈరోజు నాకు బోధించాడు. కరుణించి విడిపించిన దేవా, ఎల్లప్పుడూ గుడారములో నివసించున్నట్లు సాధువైన మృదువైన జీవితాన్ని నాకు దయచేయి. నియమింపబడిన త్రోవ నుండి తొలగిపోని జీవితాన్ని నాకు దయచేయండి. ఆత్మీయ లోపాలు లేని సౌందర్యాన్ని మీరు నాకు కలగజేయండి. ఎల్లప్పుడూ ఆ సియోను ధ్యానములో సియోనుకు వెళ్ళే ప్రయాణికులముగా, యాత్రికులముగా, కేవలం కాసేపు ఈ లోకములో బస చేసే వారి మాత్రమేనని ఆ పునాదులు కలిగిన పట్టణం మీద మా నిరీక్షణ ఎదురు చూపు ఉండాలని. మా నిరీక్షణ ఈ లోకం మీదే కాదు, తెర అవతల ఈ గుడారం పైన మరొక అదిగో నిత్య నివాస స్థలమైన గుడారాన్ని కప్పుకోబోతున్నామని ఆ దిశగా నన్ను నడిపించు. దేవుడిచ్చినటువంటి ఈ వర్తమానమును బట్టి అందరూ చేతుల పైకెత్తి చేతులు ఊపుతూ స్తోత్రం అని చెప్పండి. అలాగే చేతుల పైకెత్తి ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవ, గత కాలం అంతా మీరు కాపాడినందుకు స్తోత్రం. ఈ రోజున సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా మా ఆరాధన కూడా మీరు అంగీకరించారయ్యా. మీరు మా మధ్యలోకి వచ్చారయ్యా. మీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని నింపారయ్యా. ప్రభువా, అన్నని మీరు మా మధ్యలోకి తీసుకొని వచ్చినందుకు పాదాభివందనాలు నాయన. మీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. యాకోబు నివాసములను మీరు కరుణించి వారి గుడారములను తండ్రి చెరలో నుంచి మీరు రప్పిస్తారు. వాక్యం వింటూ ఉండగా తండ్రి ఎవరి గుడారం ఎలాంటి అనుభవాల మధ్యలో ఉందో ఒక్కొక్కరికి మీరు తెలియచేస్తూ వచ్చారు నాయన. ఒక్కొక్కరి గుడారము నాయన చెరలాంటి అనుభవాలలో ఉందని తండ్రి మీకు స్తోత్రం. చినిగిపోయిన అనుభవాల్లో, పడిపోయిన అనుభవాల్లో, సణుగుల చేత నింపబడి ఉన్నదని, అందులో నుండి మీరు బయటికి రప్పించడానికి ఈ ఆగస్టు నెలలో మా మధ్యలోనికి వచ్చినందుకొరకై స్తోత్రం నాయన. తండ్రి మీకు స్తోత్రం నాయన. మా గుడారములు సాధువు అయినట్టి అనుభవాలతో ఉండాలని తెలియచేశారు. ఆత్మీయులుగా పిలువబడుచున్న ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా, వారిలో క్రూరత్వం ఉండకూడదు నాయన, దుష్టత్వం ఉండకూడదు నాయన. పరిశుద్ధాత్మ అభిషేకం వలన, పైనుండి పొందే జ్ఞానము వలన సాధువైనట్టి స్వభావాలు అలవర్చబడతాయి గనుక ప్రతి బిడ్డకి కూడా నాయన నేను సాధువైనట్టి గొర్రెలాగా ఉండాలి, గొర్రె పిల్లవలే ఉండాలని ఆశించి ఈరోజు పొందుకునేటట్లుగా మీరు క్రియ జరిగించండి. అనేకుల ఆత్మీయ జీవితాలు చెరలోనికి వెళ్ళిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ప్రభువా, నియమించబడిన త్రోవలో నుంచి తొలగిపోతున్నారయ్యా. హోసన్నా విశ్వాసులైన వారికి నియమించబడిన త్రోవ ఉంది, నియమించబడిన బోధ ఉంది, నియమించబడిన ఉపదేశం ఉంది నాయన. ఇందులో నుంచి ఎవరు తొలగిపోకుండానట్లుగా, ఎంత దినాల్లో ఎవరు వారి ఆత్మీయతను పాడు చేసుకోకుండానట్లుగా మీరు క్రియ జరిగించండి యేసయ్యా. ఆరాధనలో పాలు పొందిన వారిలో అనేకులు ఆత్మీయముగా, సౌందర్యవంతులుగా మీ ఎదుట కనబడుతున్నారు నాయన. వారు మరింతగా లోపము లేని సౌందర్యము కలిగిన గుడారపు అనుభవాల్లోనికి రావాలి నాయన. మరికొంతమంది లోకములో ఉన్న నాయన సౌందర్యాన్ని కోరుకుంటున్నారు ప్రభువా. అలాంటి వారిలో మీరు క్రియ జరిగించండి ప్రభువా. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా, 4 రకాలైన అనుభవాలలో మేము నడిపించబడాలి. మా గుడారమును మేము విడవలసిన సమయం ఆసనం అవుతుంది గనుక, మేము ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం గనుక ఆ కడబోర శబ్దం వినబడబోతుంది గనుక ఆ రాజ్యానికి, నిత్య రాజ్యానికి మేమంతా
సిద్ధపడవలసిన వారం. దేవా, ఈ రోజున మీ వైపు మేము చేతులు చాపి, దేవా యేసయ్య, యుగ యుగములో మీ గుడారములోనే మేము నివాసం ఉంటామని ఆశిస్తున్నాం తండ్రి, అపేక్షిస్తున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధాత్ముడా, ఇలాంటి ఆశ కలిగిన వారు వాక్యం ఒక్కొక్కరి బ్రతుకులు సరి చేసుకోవాలి. అయ్యో, నా గుడారంలో సడుగులు ఎలా వచ్చాయి, అయ్యో నా గుడారం నేను ఎలా పాడు చేసుకున్నాను, చినిగిపోయి పడిపోయి చెరలాంటి అనుభవాలలో ఈ మాటలు విన్నవారు ఎవరు నిలిచి ఉండకూడదు. యేసు నామములో ఈ మాటలు నూరంతలుగా ఫలించునుగాక. దేవుని మాటలు నూరంతలుగా ఒక్కొక్కరిలో ఫలించునుగాక. ప్రియమైన యేసయ్య, అన్నకి మరింత కృప ఇవ్వండి యేసయ్య. మీ దాసుని మీద మహిమాత్మ నిలిచి ఉండనివ్వండి యేసయ్య. వారితో మీరున్నారు యేసయ్య. మీ రాజ్యం వచ్చేంత వరకు కూడా మీ చేతిలో ప్రజ్వలింప చేయండి యేసయ్య. మీ దాసుని మీరు గొప్ప చేయండి యేసయ్య. మీ దాసుని అంతవరకు కాపాడండి యేసయ్య. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం మనందరికీ, లైవ్లో ఉన్న ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునగాక. ఆమేన్. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా.